పెద్ద మనిషే లియో చాంగ్ హువా. ఈయనేమీ ఆషామాషీ మనిషి కాడు. చైనాలో చాలా ఫేమస్. బేకరీ బిజినెస్లో టాప్ పొజిషన్కు వెళ్ళాడు. చైనాకు వచ్చే ఫారిన్ టూరిస్టులు ఎవరైనా లియో బేకరీలో కేకులను టేస్ట్ చేయకుండా వెళ్ళలేరు. అది లియో చాంగ్ హువా లెవెల్. బేకరీ బిజినెస్లో ఎడాపెడా సంపాదించిన లియోకు డబ్బును ఏం చేయాలో తెలియలేదు. ఆయన లెవెల్లో ఉన్న బిలియనీర్లు చాలామంది సంపాదించిన సొమ్మును రకరకాల బిజినెస్లలో పెట్టుబడులుగా పెట్టారు. కొద్దిమంది రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్ చేస్తే మరికొంతమంది కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో పెట్టుబడులు పెట్టారు. ఇంకొంతమంది హోటల్ ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేశారు. ఈ వ్యాపారాలతో విసిగెత్తిన కొంతమంది బిలియనీర్లైతే జాలీగా న్యూయార్క్ వెళ్లి కాసినోలో పేకాట ఆడారు. ఇంకొంతమంది పెద్ద పెద్ద అమౌంట్లను బెట్టింగ్లో పెట్టారు. అయితే లియోకు ఇవేమీ నచ్చలేదు. నా రూటే సెపరేట్ అన్నాడు లియో. బేకరీ ఇండస్ట్రీలో ఎడాపెడా సంపాదించిన సొమ్ముతో ఒక వినూత్న పని చేయాలనుకున్నాడు. అదే పెద్ద పెద్ద కోటల నిర్మాణం. చైనా గ్రామీణ ప్రాంతాల్లో చాలా చోట్ల కోటలు కనిపిస్తుంటాయి. అప్పట్లో చైనా పల్లెలపై అధికారాన్ని చెలాయించిన వాళ్ళు ఈ కోటల్లోనే దర్జాగా బతికేవాళ్ళు. రాజరికం అంతమయ్యాక కోటలు చాలా వరకు దెబ్బతిన్నాయి. విప్లవకారులు కొన్నిటిని ధ్వంసం కూడా చేశారు. అయినా అప్పటి కోటలు ఇప్పటికీ చైనా కల్చర్కు ప్రతీకగా నిలిచాయి. లియోకు కోటలకు లింకేమిటి అనుకుంటున్నారా? అదొక ఇంట్రెస్టింగ్ స్టోరీ. అచ్చం మన చందమామ కథ లాంటి స్టోరీ. లియో చాంగ్ హువా ఓ పేద కుటుంబంలో పుట్టాడు. బాల్యమంతా దుర్భర దారిద్ర్యంలో గడిచింది. పుట్టి పెరిగిన ఊళ్ళోని కోటను చూస్తూ ఆలోచనల్లో మునిగిపోయేవాడు. కోట గురించి, కోటలో బతికేవారి జీవితం గురించి ఆలోచిస్తూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు. పెద్దయ్యాక బాగా డబ్బులు సంపాదించి తాను ఓ రాకుమారుడిలాగా కోటలో కాలుమీద కాలేసుకుని బతకాలనుకున్నాడు. ఎన్నెన్నో కలలు కన్నాడు. కలలు కనడమే కాదు, ఎప్పటికైనా నిజం చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. పెద్దయ్యాక పుట్టచేత పట్టుకుని పుట్టిన ఊరును వదిలి పట్నం బాట పట్టాడు లియో. కార్మికుడిగా బేకరీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాడు. రాత్రింబవళ్లు కష్టపడ్డాడు. దాచుకున్న సొమ్ముతో సొంతంగా బిజినెస్ మొదలుపెట్టాడు. చిన్న బేకరీ ప్రారంభించాడు. లియోకు సుడి తిరిగింది. కాలం కలిసొచ్చింది. 2 చేతులా కాదు, 4 చేతులా సంపాదించాడు. కొన్నేళ్ల శ్రమ ఫలితంగా చివరకు బిలియనీర్ అయ్యాడు. సంపాదించిన సొమ్ముతో చిన్నప్పటి కలను నెరవేర్చుకోవాలనుకున్నాడు. చైనాలోని అన్ని కోటలను పరిశీలించాడు. తన టేస్టుకు తగ్గట్టు ఓ కోటను నిర్మించాడు. కట్టించిన కోట ఎంతగానో నచ్చింది. ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు లియో. 1 కాదు 2 కాదు, మొత్తం 6 కోటలను నిర్మించాడు. నిర్మించడమే కాదు, కోటపై నిలబడి గర్వంగా ఫోటోలకు పోజులిచ్చాడు. బిలియనీర్ అయినా లియోకు ఎలాంటి దురలవాట్లు లేవు. స్మోకింగ్, డ్రింకింగ్, జూదం వీటన్నింటికీ కిలోమీటర్ దూరం ఉన్నాడు. చెట్ల పెంపకంపై ఆసక్తి పెంచుకున్నాడు. బేకరీ బిజినెస్లో క్షణం పాటు తీరిక దొరికినా చెట్లకు నీళ్లు పోస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. మొత్తానికి మనస్సుకు ఇష్టమైన పని చేసి అందరితో ఔరా అనిపించుకున్నాడు బేకరీ బిగ్ షాట్ లియో.